Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. తిరగబడి ఉప ఎన్నికల్లో గెలిచి అసలు ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన నాయకుడు ఈటల రాజేందర్. కేసీఆర్తో విభేదించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక పెద్ద లీడర్గా ఎదిగిపోవాలన్న దూకుడు రాజేందర్ను బోల్తా కొట్టించింది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా? రేవంత్తో పోల్చడానికి అసలు కారణం ఏంటి? ఇంట్రెస్టింగ్ రాజకీయ విశ్లేషణల కోసం విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ను తట్టుకొని గెలిచిన తరువాత తెలంగాణలో అగ్ర నాయకుడు అయిపోతారు అనుకున్నారు చాలా మంది. అందుకే బీజేపీ కూడా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగానే కనిపించింది. ఆయన చెప్పినట్టు జాతీయ నాయకత్వం ఆడింది అని కొందరు చెబుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల దూకుడు ఆయన్నే దెబ్బతీసింది. హుజూరాబాద్ ను తేలిగ్గా తీసుకున్నారు. అక్కడ ఎలాగైనా గెలుస్తామనే అతి నమ్మకంతో కేసీఆర్ మీద గజ్వేలిలో కూడా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల ఓటమే అతి పెద్ద అప్సెట్. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలనేది ఈటల ప్లాన్. తన సొంత ప్రాంతమైన కరీంనగర్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు కాబట్టి మల్కాజ్గిరి తనకి సూట్ అవుతుందని, బీజేపీకి ఓట్లు పడతాయనేది ఈటల ఐడియా. ఇక్కడే ఓ పోలిక వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిన తరువాత రేవంత్ కూడా ఇదే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచారు. రాజకీయంగా నిలదొక్కున్నారు. మరి ఈటల అలా నిలబడగలరా? తెలంగాణలో బీజేపీ ఆశలు పెట్టుకుంది. 6-7 పార్లమెంటు సీట్లు గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా లాగితే తెలంగాణలో లెక్క మారినా మారొచ్చు. అలాంటప్పుడు ఈటల కీలకం కావచ్చు అనేది సన్నిహితుల ఆలోచన. సాధ్యమేనా? ఈటలకు నిస్సంతోషి అనే ముద్ర ఉంది. ఎప్పుడూ విచారంగానే ఉన్నట్టుగా కనిపించడం, జోష్ లేకపోవడం ఆయన నాయకత్వంలో ప్రధానమైన లోపం. దానికి తోడు ఈ మధ్యన ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు చుట్టూ ఉన్న వాళ్లను డీలా పడేలా చేస్తున్నాయి. ఓ పార్టీలో కీలకంగా ఉండి మరో పార్టీలోకి వచ్చాక పరిస్థితి అనుకూలంగా ఉండదు అనే కమెంట్ చేశారు ఈటల. అంటే బీజేపీలో తనకు ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పారు అనే అర్థమవుతోంది. మరి ఇలాంటి ధోరణితో రాజకీయంగా ముందుకు వెళ్ళడం ఎంతవరకు సాధ్యం అనేదే తెలియాలి. ఇంకో విషయం, తెలంగాణలో బీసీ లీడర్ కొరత ఖచ్చితంగా ఉంది. 55% పైగా జనాభా ఉన్న బీసీలకు బలమైన గొంతుక లేదు అనే ఫీలింగు ఉంది. రాజేందర్ సొంత సామాజిక వర్గం తెలంగాణలో 35 లక్షలకు పైగా ఉంది. మరి అవకాశాన్ని, సానుకూల సమీకరణల్ని లెక్కలోకి తీసుకొని వ్యూహం మారిస్తే ఏమో ఈటలకు మంచి రోజులు రావచ్చునేమో. ఈటల రాజకీయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.